హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అలాగే తమ్లైన్ చూసారు కదా, లక్ష్మి శ్రీను తను యూట్యూబ్ వ్లాగ్స్ షార్ట్స్ అవి తీస్తారు కదా, చాలా ట్రెండీ. కాకపోతే నేను ఒక వీడియో చూశాను, అది మీరు విని ఉంటారేమో అనుకుంటున్నాను. తన ఫాదరు మదర్ ఇద్దరు కొట్లాడుకొని అంట అసలు ఇంకా చాలా వరకు దూరాలు ఎక్కువైపోయి ఈ మధ్యనే పాపం మళ్ళీ ఒకసారి ఇది ఏమంటారు కౌన్సిలింగ్ ఇప్పించి పెద్దవాళ్ళతో అలా మాట్లాడి నేను డైటింగ్ చేద్దాము అనేసి మార్నింగ్ మంచిగా లేస్తానన్నమాట. కాకపోతే నా డైటింగ్ ఈ చాయ్తో బ్రేక్ అయిపోతుంది. అలాగే ఆ టిఫిన్తో నా బ్రేక్ అయిపోతుంది. ఏమంటారు డైట్. ఎందుకు అంటే వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు మోసుకొని తినరు, నన్నే తినమని కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. డస్ట్బిన్ మే నక్కో అది సాంబార్ ఇచ్చారు వడకి, ఇంకా వడ చట్నీ సూపర్గా ఉండింది. ఇంకా సాంబార్ మిగిలిపోయింది. ఎప్పుడు అంతే, తెచ్చిన కొంచెం తిను కొంచెం వీళ్ళు పోయిన తర్వాత నేను ఎంత తింటానో వీళ్ళకి తెలియదు. నేను తినను అనేసి పాపం తలా అంతా పెడతారు నాకు. నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోను, ఎందుకంటే తిని 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 బోర్ అయిపోయింది. అందుకనేసి నేను టీ బ్రెడ్ అయితే తాగుతాను మార్నింగ్. నేను చిన్నగా ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు అన్నీ కనిపించవు. నా హబ్బీ నిలబడితే వాళ్ళని అందరినీ కవర్ చేసేస్తాడు. పైన మంచిగా ఎండ్లు ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను ఇక్కడ సర్దాను అన్నమాట డబ్బాలు. డీప్ ఫ్రిడ్జ్ పైన ఖాళీ చేసేస్తున్నాను. ఖాళీ చేసేసి కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేద్దామనేసి, అంటే ఐస్ క్రీమ్స్ అవి చేద్దామనేసి. స్కూల్కి రెడీ అయిపోయాడు మా ఆసిఫ్. అమ్ము 2 జడలు వేయడం నేర్చుకుంటున్నాను కొంచెం. ఇంకా రిబ్బన్లు పెట్టడం నాకు రాదు. కొంచెం పెద్దగా అయితే రిబ్బన్లు కంపల్సరీ అంటారు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన చాయ్. పప్పికి అన్నం కలిపేసుకున్నాను. ఇంకా 1 సెకండ్. ఇచ్చారంట. ఇప్పటికే కొంచెం కలిసి ఉందాము అని అనే లోపు ఇంకా ఒక టైం ఇచ్చారంట పెద్దవాళ్ళు. ఆ టైం యొక్క గడువు వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి ఉండండి అంటే ఇప్పటికీ తన ఫాదర్ సరే నేను కలిసి ఉంటాను అని చెప్పాడంట. ఇంకా అది చెప్పిన ఒక 2-3 డేస్కే తను పాపం ఊరేసుకొని చనిపోయాడు అనేసి న్యూస్. ఉరి వేసుకొని ఎందుకు చనిపోతాడబ్బా? ఇంకా తను చాలా సంవత్సరాలు అయిపోయింది కొట్లాడుకొని, కానీ ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు. అది ఎవరో కావాల్సుకనే చేశారు అనేసి అటు సైడ్ ఆ ఫాదర్ యొక్క బంధువులు, ఇటు సైడ్ ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మదరు చెప్తున్నారు. అంత పిరికివాడు కాదని నేను మాత్రం విన్న తర్వాత అసలు తను చూడ్డానికి నిజంగా ఎంత ఫ్యామిలీ ఉందో, ఎంత మంచిగా ఉంటారో అనేటట్టే కనిపిస్తారు కదా, కానీ పక్కన చూసుకుంటే ఎంత ఇదిగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుంది పాపము అనిపించింది. ఇక్కడ మా పప్పికి అన్నం కలిపేసుకున్నాను, చికెన్ అన్నము. అది ఆకలి అయితే ఏ అన్నమైనా తినేస్తుంది, కానీ నేనే తీసుకొని వెళ్తానన్నమాట. ఏమన్నా తెచ్చుకోవాలి, ఇక్కడ పెట్టేసుకున్నాను మనీ. వెళ్తూ పప్పికి అన్నం వేసేసాను. నా కోసము మా కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదే పప్పి, ఇది మేల్ డాగ్ అన్నమాట, కానీ నేను ఎందుకు అలా అంటాను దాన్ని. ఇంకా ఇక్కడ నా హబ్బీ కొంచెం గ్రాస్ అయితే కట్ చేస్తున్నారు, ఎందుకు అనేది చూపిస్తాను పదండి. సో మా ఫస్ట్ ఇల్లు ఇది. ఇంకా మా పప్పి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇంకా దానికోసం నేను 2 డేస్కో 1 డే అలా డే బై డే అలా అయితే తీసుకొని వెళ్ళి అన్నం పెడతాను. ఇంకా పాపం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మా ఇండ్లు చూపి అంటే ఈయన చూపియడు. ఇంకా పాపం ఎందుకు అంటే మనం అలవాటు చేసుకున్నదే కదా, ఇంకా ఎవ్వరు అక్కడ అన్నం పెట్టేవాళ్ళు లేరు.
అందుకు నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. అలా మనం తెచ్చుకొని అలా చేసేసి అలా ఒంటరిగా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఎంత ఎక్కడికి వెళ్ళినా మనం ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము ఇంకా మనకు తప్పదు కదా. టైం అయిపోతూ ఉంది. ఫాస్ట్గా పప్పు అన్నం పెట్టేసుకున్నాను. అక్కడ వచ్చేటప్పుడు 50 రూపీస్ తీసుకొని వెళ్ళాను కదా, ఇంకొక 50 రూపీస్ వేసేసి నా హబ్బీ ఈ కంకులు అనేది కొనిపించారన్నమాట. ఇది బాయిల్ చేసుకొని తింటే స్వీట్ కార్న్ సూపర్గా ఉంటుంది. బాయిల్ చేసింది కూడా అమ్ముతారు, కానీ నాకు అంత నచ్చదన్నమాట. పోతే పోయా ఇంకా మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ కొంచెం బాయిల్ తక్కువగా చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అలాగే ఉప్పు సరిగ్గా ఉండదు. ఇలా కాల్చి చూస్తే ఎలా ఉంటుందో అనేసి కొంచెం కాల్చుకొని సగము మంచిగా ఉంటే కాల్చుకుందాము అంటే నాకెందుకు బాయిల్ చేసిందే ఇష్టము. ఇంకా ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇది షార్ట్కి తీసుకున్నాను మామూలుగా అక్కడెక్కడ, ఇంకా ఇలా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, తప్పుగా అనుకోవద్దు ఓకేనా. సో నేను ఇంత కాలిస్తే కూడా ఇంకా కాల్చాలి అని మళ్ళీ కాల్చుకున్నారు. ఇంకా నిజంగా ఎంత తీయగా ఉంది అంటే సూపర్గా అనిపించింది. ఇంకా పప్పుకి తర్వాత పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 10 minutes ఓన్లీ మిగిలింది. అక్కడ షెఫ్ దాంట్లో హిందీ షెఫ్లో అలానే టైం ఈజ్ ఓవర్ అనే టయానికి అన్నీ స్టాప్ చేస్తారు. అలా అయిపోయింది నాకు. ఇంకా అన్నం పప్పు ఏం తింటారు, ఇది రెండే అనేసి మళ్ళీ గుడ్డు కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా 10 minutesలో ఒక పక్క ఎగ్స్ బాయిల్ చేసేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కడుపు నిండా అన్నం తింటారన్నమాట. నా హబ్బీకి కూడా పాపం తిరిగి చాలా ఆకలి అయితే వేస్తుంది. అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా లంచ్ తినేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో బాయిల్ చేశాను. ఇంకా సేమ్ బయట ఎలా పెడతారో ఉప్పు కారము లెమన్ అలా పెట్టేసుకొని తినుకుంటా అలా కూర్చున్నానా. ఆ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. ఇంకా మా రిలేటివ్స్కి సైకిల్ కావాలి కొంచెం రా అని నా హబ్బీకి పిలిచారన్నమాట. ఇంకా తను నేనొక్కదాన్ని అనేసి నువ్వు కూడా రా అంటాడన్నమాట. నేను రాను అని చెప్తా, కానీ బలవంతం పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు కూడా బలవంతం పెట్టేస్తే సరే అనేసి వెళ్ళానన్నమాట. ఫైనల్గా ఈ సైకిల్ అయితే తీసుకున్నాము. ఒక 3-4 షాప్స్ వెళ్ళాను. ఎందుకో నేను ఒక షాప్కి వెళ్తే ప్రైజెస్ మరీ చీప్గా అడగను నేను, నాకెందుకు చేత కాదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కదా, కొంచెం ఎక్కువ అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ మనకు చాలు. మన డబ్బులు పోయినా ఎందుకు అంటే మేము ఎప్పుడు కొనుక్కోము కదా అనేటట్టు. ఇంకా అబ్బా ఇప్పుడైతే మంచిగా బేరం జరిగింది. ఎందుకు అంటే నా హబ్బీకి కూడా అలానే ఏదన్నా వర్క్ కష్టంగా కొంచెం సింపుల్గా అయిపోయింది అనుకోండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లా వాళ్ళకు హ్యాపీనెస్ అంతే. ఇంకా మనము అది బార్రింగ్ చేసి అవసరం లేదనిపిస్తుంది. ఈ కొత్త సైకిల్ విత్డ్రా చేయడానికి మా ఆసిఫ్ స్కూల్ నుంచి వచ్చాడన్నమాట. ఇంకా సైకిల్ని తీసుకొని వాళ్ళ ఇంటి వరకు మేమైతే దింపేసి ఇంకా అక్కడ చాయ్ తాగేసి వచ్చాము. ఆ చాయ్ నాకు అంతగా నచ్చలేదు. అందుకు మళ్ళీ ఇంటికి వచ్చి చాయ్ బ్రెడ్ తిన్నానన్నమాట. అప్పుడే నాకు ఒక పార్సల్ వచ్చింది. ఈవినింగ్ అవుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ పార్సల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను. ఇంకా మా పిల్లలకి ఇచ్చాను. దీనికి పాస్వర్డ్ ఉంది ఫ్రెండ్స్, అసలు బాస్కెట్కి పాస్వర్డ్, అందుకే ఇది ప్రైస్ వచ్చేసి 300 చిల్లర పడింది. ఇంకా 83 దీని పాస్వర్డ్ అంతా. నేను 4 minutes ట్రై చేసి రాలేదు. ఆ తర్వాత మా ఆసిఫ్ స్టడీ అవర్ నుంచి వచ్చిన వెంటనే చూపించా. ఇంకా అప్పుడు అసలు ఓపెన్ అయిపోయింది. నేను అనుకున్నాను నిజంగా చూడు, నేను కూడా నాకు కూడా అర్థం కాలేదు అనిపించింది. ఇంకా అలా అవుతూ ఉంటుంది చూడండి. ఫైనల్లీ ఇలా పెట్టేసి ఓపెన్ చేసేసాడు. 2 ఇలా పెట్టి ఇలా ఓపెన్ అంట. ఓ అమ్మ అనుకున్నాను. ఇంకా ఒక మెమొరీ ఉంటుంది కదా, ఇంకా ఇలాగ కూడా అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయిగా, ఆ స్విచ్చెస్ అయితే షార్ప్నర్, ఇంకా ఏమైనా పెన్సిల్స్ పెట్టుకునేడానికి, అక్కడ రేజర్ పెట్టుకునే ప్లేస్, ఇలా కొంచెం మంచిగా ఫన్నీగా అనిపించింది బాస్కెట్. ఇక్కడ సండే మండేస్ డేట్ అవల్లా ఉన్నాయి. అందుకనేసి మారం చేసి మరీ తీసుకెళ్ళింది. ఇంకా నేను కూడా ఏమీ కాదు అని చెప్పాను పిల్లల కోసం. నేను ఏదన్నా సరే తెప్పించేస్తాను నా దగ్గర ఉన్నా లేకపోయినా. ఓకేనా.